ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 7వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 7వ పాఠం ప్రజలు, నివాస ప్రాంతాలు. ఇందులో 90 నుంచి 92 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్ చూద్దాం. ఢిల్లీ నగరం లోపల కొన్ని గ్రామాలు ఉన్నాయి. మొత్తం మీద జనాభాలో ఎంత శాతం మాత్రమే పూర్తి చట్టబద్ధ కాలనీలో నివసిస్తున్నారని తెలుస్తుంది. 1 14%, 2 24%, 3 34%, 4 40%. ఢిల్లీ నగరం లోపల కొన్ని గ్రామాలు ఉన్నాయి. మొత్తం మీద జనాభాలో ఎంత శాతం మాత్రం పూర్తి చట్టబద్ధ కాలనీల్లో నివసిస్తున్నారని తెలుస్తుంది. 1 14%, 2 24%, 3 34%, 4 40%. మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద కోటను ఎవరు కట్టించారు? 1 శివాజీ, 2 అక్బర్, 3 బాబర్, 4 హుమాయూన్. మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద కోటను ఎవరు కట్టించారు? 1 శివాజీ, 2 అక్బర్, 3 బాబర్, 4 హుమాయూన్. ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయి? దీనిని అర్థం చేసుకోవడానికి మనం ఏ మౌలిక విషయాలను పరిశీలించాలి? 1 ఆ ప్రదేశం యొక్క చరిత్ర, 2 పరిస్థితి, 3 ప్రదేశం, 4 పైవన్నీ. ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయి? దీనిని అర్థం చేసుకోవడానికి మనం ఏ మౌలిక విషయాలను పరిశీలించాలి? 1 ఆ ప్రదేశం యొక్క చరిత్ర, 2 పరిస్థితి, 3 ప్రదేశం, 4 పైవన్నీ. ఢిల్లీ మొత్తం మీద జనాభాలో ఎంత శాతం జుగ్గి జోష్టి ప్రాంతాలు? 1 19.1%, 2 5.3%, 3 14.8%, 4 12.7%. ఢిల్లీ మొత్తం మీద జనాభాలో ఎంత శాతం జుగ్గి జోష్టి ప్రాంతాలు? 1 19.1%, 2 5.3%, 3 14.8%, 4 12.7%. ఎన్నో శతాబ్దంలో విశాఖపట్నంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగాయి? 1 18వ శతాబ్దంలో, 2 19వ శతాబ్దంలో, 3 20వ శతాబ్దంలో, 4 17వ శతాబ్దంలో. ఎన్నవ శతాబ్దంలో విశాఖపట్నంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగాయి? 1 18వ శతాబ్దంలో, 2 19వ శతాబ్దంలో, 3 20వ శతాబ్దంలో, 4 17వ శతాబ్దంలో. ఢిల్లీకి మాస్టర్ ప్రణాళిక ఎన్నిసార్లు తయారు చేశారు? 1 5 2 4 3 2 4 3. ఢిల్లీకి మాస్టర్ ప్రణాళికలు ఎన్నిసార్లు తయారు చేశారు? 1 5 2 4 3 2 4 3. ఢిల్లీ నగరంలో ఒకప్పుడు సాంప్రదాయకంగా ఉమ్మడి భూములుగా ఉన్న ప్రాంతాలు వేటిగా ఆక్రమణకు గురయ్యాయి? ఇవి నదీ తీర భూములు కావచ్చు, లేదా అంతకుముందు ఉండే పచ్చిక బయలు కూడా కావచ్చు. 1 మురికివాడలు, 2 బస్తీలు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఢిల్లీ నగరంలో ఒకప్పుడు సాంప్రదాయకంగా ఉమ్మడి భూములుగా ఉన్న ప్రాంతాలు వేటిగా ఆక్రమణకు గురయ్యాయి? ఇవి నదీ తీర భూములు కావచ్చు, లేదా అంతకుముందు ఉండే పచ్చిక బయలు కూడా కావచ్చు. 1 మురికివాడలు, 2 బస్తీలు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఒక ప్రాంత లక్షణాలు ఏమి తెలియజేస్తుంది? 1 ప్రదేశం, 2 పరిస్థితి, 3 చరిత్ర, 4 తీరం. ఒక ప్రాంత లక్షణాలు ఏమి తెలియజేస్తుంది? 1 ప్రదేశం, 2 పరిస్థితి, 3 చరిత్ర, 4 తీరం. ఢిల్లీ మొత్తం మీద జనాభాలో ఎంత శాతం పట్టణ గ్రామాలు? 1 12.7%, 2 6.4%, 3 5.3%, 4 14.8%. ఢిల్లీ మొత్తం మీద జనాభాలో ఎంత శాతం పట్టణ గ్రామాలు? 1 12.7%, 2 6.4%, 3 5.3%, 4 14.8%. సాంప్రదాయ జీవనోపాధులు: 1 మట్టి కుండలు తయారు చేయడం, 2 కూరగాయల పెంపకం, 3 గేదెలను పెంచడం, 4 పైవన్నీ. సాంప్రదాయ జీవనోపాధులు 1 మట్టి కుండలు తయారు చేయడం, 2 కూరగాయల పెంపకం, 3 గేదెలను పెంచడం, 4 పైవన్నీ. ఏ నగరాలను వలస పాలకులు భారతదేశ సహజ వనరులు కొల్లగొట్టడానికి మరింత అభివృద్ధి చేశారు? 1 చెన్నై, 2 ముంబై, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఏ నగరాలను వలస పాలకులు భారతదేశ సహజ వనరులు కొల్లగొట్టడానికి మరింత అభివృద్ధి చేశారు? 1 చెన్నై, 2 ముంబై, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఏది ఇతర ప్రదేశాల్లో ఉన్న సంబంధాలను తెలియజేస్తుంది? 1 పరిస్థితి, 2 భద్రత, 3 ప్రదేశం, 4 చరిత్ర. ఏది ఇతర ప్రదేశాల్లో ఉన్న సంబంధాలను తెలియజేస్తుంది? 1 పరిస్థితి, 2 భద్రత, 3 ప్రదేశం, 4 చరిత్ర. ప్రజలు ఎంతో కాలంగా ఉంటున్న ప్రాంతం నుంచి పెద్ద పెద్ద భవన నిర్మాణదారులు లేదా స్వయంగా ఢిల్లీలో ఏది ఖాళీ చేయించేవి? 1 ఢిల్లీ నగర సంస్థ, 2 ఢిల్లీ అభివృద్ధి సంస్థ, 3 ఢిల్లీ పురపాలక సంస్థ, 4 ఢిల్లీ మెట్రో సంస్థ. ప్రజలు ఎంతో కాలంగా ఉంటున్న ప్రాంతం నుంచి పెద్ద పెద్ద భవన నిర్మాణదారులు లేదా స్వయంగా ఢిల్లీలో ఏది ఖాళీ చేయించేవి? 1 ఢిల్లీ నగర సంస్థ, 2 ఢిల్లీ అభివృద్ధి సంస్థ, 3 ఢిల్లీ పురపాలక సంస్థ, 4 ఢిల్లీ మెట్రో సంస్థ. తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించుతారన్న నిరంతర భయంతో ప్రజలు ఏ మద్దతు కోసం చూస్తారు? 1 ఆర్థిక మద్దతు కోసం, 2 ప్రభుత్వ మద్దతు కోసం, 3 పక్కవారి మద్దతు కోసం, 4 రాజకీయ మద్దతు కోసం. తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించుతారన్న నిరంతర భయంతో ప్రజలు ఏ మద్దతు కోసం చూస్తారు? 1 ఆర్థిక మద్దతు కోసం, 2 ప్రభుత్వ మద్దతు కోసం, 3 పక్కవారి మద్దతు కోసం, 4 రాజకీయ మద్దతు కోసం. ఎవరు హస్తగతమైన తర్వాత విశాఖపట్నం నిరంతరం పెరుగుతూ ఉండి దాని సరిహద్దులు మారుతూ ఉన్నాయి? 1 ఫ్రెంచ్ వాళ్ళు, 2 మొఘలుల, 3 బ్రిటిష్ వాళ్ళ, 4 ఆఫ్ఘన్లు. ఎవరు హస్తగతమైన తర్వాత విశాఖపట్నం నిరంతరం పెరుగుతూ ఉండి దాని సరిహద్దులు మారుతూ ఉన్నాయి? 1 ఫ్రెంచ్ వాళ్ళు, 2 మొఘలులు, 3 బ్రిటిష్ వాళ్ళు, 4 ఆఫ్ఘన్లు.
అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఢిల్లీ నగరం లోపల కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద జనాభాలో ఎంత శాతం మాత్రం పూర్తి చట్టబద్ధ కాలనీల్లో నివసిస్తున్నారని తెలియజేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 2, 24%. ఢిల్లీ నగరం లోపల కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద జనాభాలో ఎంత శాతం మాత్రం పూర్తి చట్టబద్ధ కాలనీలో నివసిస్తున్నారని తెలుస్తుందంటే 44%. ఆ టేబుల్లో చూడండి 23.7% అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చట్టబద్ధ కాలనీ నివసించేవారు. కరెక్ట్ ఆన్సర్ 2. ఇది 2000 జనాభా 2000 గణాంకాల ప్రకారం ఢిల్లీవి. మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద కోటను ఎవరు కట్టారు? కరెక్ట్ ఆన్సర్ 1, శివాజీ. మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద కోటను ఎవరు కట్టించారంటే ఛత్రపతి శివాజీ గారు కట్టించారు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయి? దీనిని అర్థం చేసుకోవడానికి మనం ఏ మౌలిక విషయాలు పరిశీలించాలంటే కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఆ ప్రదేశం యొక్క చరిత్ర, పరిస్థితి, ప్రదేశం. ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయి? దీనిని అర్థం చేసుకోవడానికి మనం ఏ మౌలిక విషయాలను పరిశీలించాలంటే కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఆ ప్రదేశం యొక్క చరిత్ర, పరిస్థితి, ప్రదేశాన్ని మనం ఈ 3 మౌలిక విషయాలను మనం పరిశీలించాలి. అవేటి ప్రదేశం, పరిస్థితి, ఆ ప్రదేశం యొక్క చరిత్ర. గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ మొత్తం మీద జనాభాలో ఎంత శాతం జుగ్గి జోష్టి అంటే గుడిసెల ప్రాంతాలు ఉండేవంటే కరెక్ట్ ఆన్సర్ 3, 14.8%. ఇది కూడా టేబుల్లో చూడండి. ఈ 2000 ప్రకారం ఢిల్లీ మొత్తం మీద జనాభాలో ఎంత శాతం జుగ్గు జ్యేష్ఠ ప్రాంతాలు? 14.8% జుగ్గు జ్యేష్ఠ ప్రాంతాలు లేదా గుడిసెలు ఉన్న ప్రాంతాలు. కరెక్ట్ ఆన్సర్ 3. ఎన్నో శతాబ్దంలో విశాఖపట్నంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగాయి. కరెక్ట్ ఆన్సర్ 2, 19వ శతాబ్దంలో. ఎన్నో శతాబ్దంలో విశాఖపట్నంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగాయంటే 19వ శతాబ్దంలో. కరెక్ట్ ఆన్సర్ 2. ఢిల్లీకి మాస్టర్ ప్రణాళికలు ఎన్నిసార్లు తయారు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 4, 3 సార్లు తయారు చేశారు. ఢిల్లీకి మాస్టర్ ప్రణాళికలు ఎన్నిసార్లు తయారు చేశారంటే 3 సార్లు. కరెక్ట్ ఆన్సర్ 4. ఢిల్లీ నగరంలో ఒకప్పుడు సాంప్రదాయకంగా ఉమ్మడి భూములుగా ఉన్న ప్రాంతాలు వేటిగా ఆక్రమణకు గురయ్యాయి? ఇవి నదీ తీర భూములు కావచ్చు, లేదా అంతకుముందు ఉండే పచ్చిక బయలు కూడా కావచ్చు. కరెక్ట్ ఆన్సర్ 3, పైవని. మురికివాడలు, బస్తీలు. ఢిల్లీ నగరంలో ఒకప్పుడు సాంప్రదాయకంగా ఉమ్మడి భూములుగా ఉన్న ప్రాంతాలు వేటిగా ఆక్రమణకు గురయ్యాయి? ఇవి నదీ తీర భూములు కావచ్చు, లేదా అంతకుముందు ఉండే పచ్చిక బయలు కావచ్చు. కరెక్ట్ ఆన్సర్ 3, పైవని. మురికివాడలు, బస్తీలు. ఒక ప్రాంత లక్షణాలను ఏమి తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1, ప్రదేశం. ఒక ప్రాంత లక్షణాలు ఏమి తెలియజేస్తుంది? ప్రదేశం తెలియజేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. ఢిల్లీ మొత్తం మీద జనాభాలో ఎంత శాతం పట్టణ గ్రామాలు? కరెక్ట్ ఆన్సర్ 2, 6.4%. ఢిల్లీ మొత్తం మీద జనాభాలో ఎంత శాతం పట్టణ గ్రామాలంటే 6.4%. కరెక్ట్ ఆన్సర్ 2. సాంప్రదాయ జీవనోపాధులు? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. మట్టి కొండలు తయారు చేయడం, కూరగాయల పెంపకం, గేదెల పెంపకం, ఇవన్నీ సాంప్రదాయ జీవనోపాధులు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఏ నగరాలను వలస పాలకులు భారతదేశ సహజ వనరులను కొల్లగొట్టడానికి మరింత అభివృద్ధి చేశారంటే చెన్నై, ముంబై. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. ఏ నగరాలను వలస పాలకులు భారతదేశ సహజ వనరులను కొల్లగొట్టడానికి మరింత అభివృద్ధి చేశారంటే చెన్నై, ముంబై. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. చెన్నై, ముంబై తీర ప్రాంతాలన్న పట్టణాలన్నీ వాళ్ళు అభివృద్ధి చేశారు. ఎందుకంటే అక్కడి నుంచి సరుకులను వాళ్ళ దేశాలకి ఎగుమతి చేసుకోవడానికి ఆ తీర ప్రాంతాలు ఉండే పట్టణాలనేమో వలస పాలకులు అభివృద్ధి చేశారు. అందులో ముఖ్యమైనవి ఏంటంటే చెన్నై, ముంబై. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. ఏది ఇతర ప్రదేశాల్లో ఉన్న సంబంధాలు తెలియజేస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ 1, పరిస్థితి. ఏది ఇతర ప్రదేశాల్లో ఉన్న సంబంధాలు తెలుస్తుందంటే అక్కడ ఉండే పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రజలు ఎంతో కాలంగా ఉంటున్న ప్రాంతం నుంచి పెద్ద పెద్ద భవన నిర్మాణదారులు లేదా స్వయంగా ఢిల్లీలో ఏది ఖాళీ చేయించేవి అంటే ఢిల్లీ అభివృద్ధి సంస్థ అనేది ఖాళీ చేయించేది. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రజలు ఎంతో కాలంగా ఉంటున్న ప్రాంతం నుంచి పెద్ద పెద్ద భవన నిర్మాణదారులు స్వయంగా ఢిల్లీలో ఏది ఖాళీ చేయించేవి అంటే ఢిల్లీ అభివృద్ధి సంస్థ ఖాళీ చేయించేవి అనధికారికంగా ఉన్న వాళ్ళ ఇంటి నుంచి లేదా ప్రదేశాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ 2, ఢిల్లీ అభివృద్ధి సంస్థ. తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించుతున్నారంత నిరంతర భయంతో ప్రజలు ఏ మద్దతు కోసం చూసేవారంటే కరెక్ట్ ఆన్సర్ 4, రాజకీయ మద్దతు కోసం. తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించుతున్నారన్న నిరంతర భయంతో ప్రజలు ఎవరి మద్దతు అంటే ఏ మద్దతు కోసం చూస్తారంటే రాజకీయ మద్దతు కోసం చూస్తారు ఎక్కువగా. కరెక్ట్ ఆన్సర్ 4. ఎవరి హస్తగతమైన తర్వాత విశాఖపట్నం నిరంతరం పెరుగుతూ ఉండి దాని సరిహద్దులు మారుతూ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎక్కువ శాతం పరిపాలించారు కాబట్టి వాళ్ళని మనం మెయిన్గా తీసుకోవాలి. ఎవరి హస్తగతం అయిన తర్వాత విశాఖపట్నం నిరంతరం పెరుగుతూ ఉండి దాని సరిహద్దులు కూడా మారుతూ ఉన్నాయి? బ్రిటిష్ వాళ్ళ హస్తగతమైన తర్వాత. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.